చలనం సృష్టిస్తోంది. ఈ లీకేజీల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై దేశంలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. వ్యవస్థాగత లోపాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ₹1 కోటి చొప్పున భారీ ఆర్థిక పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ తిప్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. దేశంలో నీట్ అభ్యర్థుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని అభిజిత్ దీప్కే తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. గత వారంలోనే 11 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా కేవలం గడిచిన 48 గంటల వ్యవధిలోనే మరో 5 నీట్ అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారిని వైద్యులుగా చూడాలనే ఆశతో ఎంతో మంది నిరుపేద మధ్యతరగతి తల్లిదండ్రులు బ్యాంకుల నుండి బయట వ్యక్తుల నుండి పెద్ద ఎత్తున విద్యా రుణాలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వ లోపాల వల్ల పరీక్షలు రద్దయి వారి కలలు ముక్కలయ్యాయి. ఇప్పుడు ఆ కుటుంబాలు తీరని శోకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి అంది సీజేపీ. పరీక్షల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. గత నెల 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు అక్రమాల నేపథ్యంలో రద్దయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులలో పెరిగిన మానసిక ఒత్తిడి అభద్రతా భావమే ఈ వరుస ఆత్మహత్యలకు కారణమని, దీనిపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు అభిజిత్. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లో అందిస్తారు. నవీన్, లక్ష్మి, నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ లీకేజ్ కారణంగా ఇప్పటికే అనేక మంది కూడా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ యొక్క వారంలోనే 11 మంది విద్యార్థులు కూడా ప్రాణాలు తీసుకోగా ఇటు గడిచిన 48 గంటల్లో దాదాపు 5 విద్యార్థులు కూడా సూసైడ్ కూడా చేసుకున్నట్టు ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కాక్రోచ్ జనతా పార్టీ ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఒక పిలుపు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ యొక్క నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవాలి, ఎక్కడ కూడా అవకతవకలు జరగొద్దని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ పరీక్షల వైఫల్యానికి నైతిక బాధ్యత కూడా వహిస్తూ ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా తక్షణమే రాజీనామా కూడా చేయాలని చెప్పేసి కూడా వారు ఆ డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే గత నెల 3న దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాత టెలిగ్రామ్ కూడా బ్యాన్ కూడా తాత్కాలికంగా బ్యాన్ కూడా చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 21 తారీఖున జరగబోయేటువంటి నీట్ రీ ఎగ్జామ్ పేపర్ సంబంధించినటువంటి అంశాలపై పకడ్బందీగా ఏర్పాటు కూడా చేశామని చెప్పేసి కూడా ఒకవైపు ఎన్టీఏ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మధ్యలోనే ఇటు విద్యార్థులు చనిపోవడంపై కూడా
కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొని ఖచ్చితంగా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి ₹1,00,00,000 నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నవీన్.